లోపలిగో. ఎవరో లేనిది చూసి నేను పవన్ గారు దొంగతనం చేయాలనుకున్నాము. తర్వాత ఏమైందో వీడియోలో దాకా చూడండి, మీకే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నేను పవన్ గారు రామాపురం వెళ్ళి వస్తుండగా మాకైతే నర్సరీ అయితే కనిపించింది. మేము దగ్గరికి వెళ్లి చూస్తే గేట్ కి లాక్ వేసింది. సరే వెళ్ళిపోదాం రారా అంటే అప్పుడు పవన్ గారు ఎలాగో ఎవరో లేరు కదా, వెళ్లి 2 చెట్లు తెచ్చుకుందాం అని అన్నాడు. అరే అది దొంగతనం అవుతుంది కదరా అంటే అప్పుడు పవన్ గారు ఇలా అన్నాడు, ఆయన దొంగతనం కాదు, తస్కరించుట. గేట్ కి లాక్ వేశారు కాబట్టి పవన్ గారు గోడ దూకడానికి సిద్ధమయ్యాడు. ఎంతకి తెగించారా? నువ్వు ఎత్తుకొని పియోని పీనట్టుండాలా మళ్ళా రీల్ అన్నా. మేము అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. అవి ఏం చెట్లు కూడా మాకైతే తెలియలేదు. పవన్ గారు అక్కడికి వచ్చిందే పూల చెట్ల కోసం, కానీ అక్కడ పూల చెట్లు అయితే అస్సలు లేవు. ఇంకా వాని బాధ చూడండి. పూల చెట్లు ఎలాగో దొరకలేదని చెప్పేసి దానిమ్మ చెట్లు అయితే తీసుకుంటున్నాడు. ఇంకా వాటిని ఎలా పట్టుకున్నాడో చూడండి, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టినట్టు. అయినా ఫ్రీగా వచ్చినప్పుడు ఏవైతే ఏం లే అనుకుని మళ్ళీ వాళ్ళు వస్తే ఎక్కడ మా పిర్ర పగల కొడతారు అని గోడ దూకి అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోయాం. వాడేమో రోడ్ సింపుల్ గా దాటేశాడు. నేను దాటాలనుకుంటే ఇవేమో వస్తూనే ఉన్నాయి. అవతల నుంచి వాడు వచ్చాయని పిలుస్తూనే ఉన్నాడు. ఇవేమో కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. వచ్చే దారిలో రేణి చెట్టు కనపడితే బండి ఆపాము. దిగేటప్పుడు స్లిప్ అయింది, జస్ట్ మిస్, కింద అయితే పడతా ఉన్నాడు. మనోడు రేణిగాయల కోసం సాహసం చేసి లోపలికైతే దిగాడు. దూరు లోపలిగో. మొత్తానికి మనోడు రేణిగాయలు బిక్కొని యుద్ధానికి వెళ్లి వస్తున్న వీరునిలా బయటకు వచ్చాడు. ఇంకో చోట పరిక్కాయలు కనిపిస్తే మళ్ళీ అక్కడ కూడా బండి ఆపాడు. వాడు కాయలు కావాలా అని అడిగితే నేను వద్దు అన్నా. మళ్ళీ ఇంకోసారి అడుగుతానులే అనుకున్నా, కానీ వాడు ఏం చేశాడో చూడండి. నాకు వద్దులే, తిను. ఏంద్ర అన్నీ ఒకటే దగ్గర వేసుకున్నావు. మీ గ్యాంగ్ లో కూడా ఇలాంటి వాడు ఉంటే వాడి నేమ్ కామెంట్ చేయండి. మీరు మాత్రం మర్చిపోకుండా డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. టాటా బై బాయ్.